మాటలని అక్షరాలని పలికే విధానం, ముఖ్యంగా వేద మంత్రాలు. అది దానికి ప్రత్యేకమైనటువంటి ఒక శిక్షణ కావాలి. ఎందుకు కావాలి అనంటే, ఇప్పుడు మనం మన దేశంలోనే గమనించుకున్నాం, భాషలు అనేకం. ఒక భాషలోనే జిల్లాని బట్టి మాటలు మారిపోతాయి, జిల్లాకి మారుతాయి. అవునే కదా? శ్రీకాకుళంలో ఒక రకంగా మాట్లాడితే గోదావరి జిల్లాలో ఒక రకం, రాయలసీమలో ఒక రకం, అవునే కదా? తెలంగాణలో ఇంకో రకం. ఈ భాషా భేదాలు బట్టి చీల్చుకున్నారుగా. ఆంధ్రప్రదేశ్ చీలిపోయింది కదా. దేన్ని బట్టి? భాషా భేదం, అది రాజకీయం. నిజానికి ఏముంది చెప్పండి అంటే, మాండలిక భేదాలను ఉంటాయి. మాండలిక భేదాలు అంటారు వీటిని. ఒకే భాష అయినప్పటికీ ఆ వేరువేరు ప్రభావాల చేత ఈ భేదాలు ఉంటాయి. ఏ దేశంలో ఇంగ్లీష్ కూడా అంతే, అంతా ఒక రకంగా. ఇంగ్లీష్ భాష ఒకటే అయినా దాన్ని పలికే విధానం వేరుగా ఉంటుంది. ఇంగ్లీష్ వాడు మాట్లాడితే మనకు అర్థం కాదు. అదే దానికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు, అందుకే ఫారెన్ లాంగ్వేజెస్. సో ఇలా ఉంటాయి. కానీ వేదిక్ లాంగ్వేజ్ అంటే వేదములు ఏ భాషలో రచన ఉన్నాయి? సంస్కృతంలో ఉన్నాయి. దేవుడి దయ వల్ల సంస్కృతంలో ఇంకా అలాంటివి రాలేదు. కారణం ఏంటంటే, ఇదిగో ఈ ట్రైనింగ్, శిక్ష అంటే ఏది ఎలా పలకాలి, ఏ అక్షరం, ఏ వర్ణం అని. అవి స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి వాటికి. గ్రామర్ రూల్స్ కూడా ఉంటాయి. మళ్ళీ గ్రామర్లో కూడా, గ్రామర్ అంటే వ్యాకరణం, మళ్ళీ వ్యాకరణంలో కూడా వేదిక్ గ్రామర్ వేరు, మామూలు వైదిక వ్యాకరణం వేరు, మామూలు వ్యాకరణం వేరుగా ఉంటాయి. సో ఈ శిక్షణ పలికే విధానంలో అంత శిక్షణ ఉంటుంది. మామూలుగా ఏ భాషకు ఆ భాషకు ఉంటుంది, కాకపోతే మళ్ళీ తేడాలు ఉన్నాయి. కానీ ఇక్కడ అలా కాదు. ఈ పదం ఇలాగే పలకాలి, ఈ అక్షరం ఇలాగే పలకాలి. అందుకే చూడండి, వేదం తమిళీలు చదివినా తెలుగువాడు చదివినా వేదం నేర్చుకున్నటువంటి వాడు ఒకే రకంగా చదువుతారు వేదం. మళ్ళీ శుక్లయజుర్వేదం, కృష్ణయజుర్వేదం పలికే విధానం తేడా ఉంటుంది, అది వేరు. అందుకని ఈ పలకడానికి కూడా ఒక శిక్షణ కావాలి, ప్రొనౌన్సియేషన్ అంట. దీంట్లో ఏమేమి ఉంటాయి? వర్ణములు, మెయిన్గా వర్ణములు. వర్ణము అంటే కేవలము ధ్వని అనే అర్థం కాదు. కేవలం ఇప్పుడు ఇది కూడా ధ్వని, ఇది కూడా ధ్వనే కదా. ఏ రెండు కొట్టుకున్నా ధ్వని వస్తుంది. వాటిని వర్ణములు అనం కదా, అనంగా. సో వర్ణములు అంటే ఏమిటి? ఇప్పుడు మన లోపల ఉన్నటువంటి సౌండ్ సిస్టమ్ మన లోపల ఉందిగా. అంటే మాట పలికేటువంటి సిస్టమ్ మన లోపల ఉంది. ఈ వోకల్ కార్డ్స్ ఏమంటారు వీటిని? స్వర పేటిక అంటే పెట్టే కార్డ్స్ తీగల్లాగా ఉంటాయి మన లోపల కూడా. అది ఉంటుంది. మనలో నాలుక ఉంది, దంతములు ఉన్నాయి కదా. ఇవన్నీ కలిపితేనే మనం పలుకుతున్నాం కదా. దంతములు, నాలుక, ఇంకా ఇవన్నీ పేర్లు కూడా ఉన్నాయి కదా. సో ఇవన్నీ అంతేకాదు, ఇంకా మాట్లాడితే హృదయము, నాభి, అక్కడి నుంచి పుడతాయి శబ్దము కదా. ఒక్కొక్క అక్షరం ఒకదానికి స్థానం ఉంది. అందుకని దీనికి శిక్షణ కావాలి. అవి చెప్పుకుందాం. వర్ణములు అంటే అవి. వర్ణములు కలయిక వల్ల ఏమవుతున్నాయి? పదములే ఏర్పడుతున్నాయి. పదముల కలయిక వల్ల వాక్యములు, దానివల్ల భావము వ్యక్తీకరించబడుతుంది. కాబట్టి ఇది సరిగ్గా ఉండాలి. ఏది? వర్ణములే సరిగ్గా నేర్చుకోవాలి. తద్వారా మిగతావన్నీ సరిగ్గా వస్తాయి. అయితే వేదములో కేవలం వర్ణములే కాదు, మామూలు భాషలో అయితే వర్ణములు, అక్షరమాల ఉంటుంది. ఇక్కడ స్వరములు కూడా ముఖ్యం. సంగీతంలో స్వరాలు ఉంటాయి, అవునా? సరిగమ పదనిస అంటే సంగీతం అయిపోయినట్ట. అక్షరాలు వచ్చు, అక్షరాలు వచ్చు. సా అంటే సాలాగే పలకాలి, రీ అంటే రీలాగా పలకాలి.
సారి గామ పద నీస అంటే అయిపోయిందా? కాదు కదా. సా ఎలా పలకాలి? సంగీతంలో దానికి స్వరం ఉంది. రీ అనేది ఒక స్వరం అని, అక్షరం కాదు, అక్షరాలు వస్తే వచ్చినట్టు కాదు. అట్లాగే వేదంలో కూడా స్వరములు ముఖ్యం. ఏమని చెప్పాం? ఉదాత్తం, అనుదాత్తం, స్వరితం, దీర్ఘ స్వరితం. తర్వాత మాత్ర. మాత్ర అంటే ఒక్కొక్క అక్షరానికి ఒక టైం లిమిట్ అంటారు. అంటే ఎంతసేపు దాన్ని పలకాలి. మాత్ర అంటే ఒక లిమిట్. దీన్ని ఎలాగ డివైడ్ చేశారు? హ్రస్వం, దీర్ఘం, ప్లుతం. హ్రస్వం అంటే పొట్టిగా పలికేది కొంత, అ, క. దీర్ఘం అంటే తెలుసు, కా, ఆ. ప్లుతం అంటే 3 మాత్రలు, అంటే ఆ, 3 అట్లా 3 మాత్రలు. ఇది కూడా ముఖ్యమే. దీర్ఘం పెట్టాల్సింది అది పెట్టాలి, పెట్టకుండా ఉన్న అవసరాలు లేనిచో పెట్టకూడదు. దానికి కూడా అర్థాలు మారిపోతాయి. ఏముంది లేక దీర్ఘం పెడి తప్పేంటి అనకూడదు. పెట్టకపోతే ఏమవుతుంది అంటే అది కూడా తప్పే, అర్థం మారిపోతుంది. ఇప్పుడు దశరథుడు, దశరథ అనేది ఒక పేరు. దాశరథి అంటే అర్థం మారిపోలే. దశరథ, దాశరథి అర్థం మారిపోలే. దశరథ అన్న దాశరథి అన్న ఒకటేనా? కాదు, అది మరి. అందుకు సరే మాత్ర. తర్వాత బలం. బలం అంటే ఏంటి? మనం ఈ ఉచ్చారణ చేసేటప్పుడు ఎంఫసిస్, ఎంత బలాన్ని దానికి ఉపయోగించాలి ఒక్కొక్క అక్షరాన్ని పలికేటప్పుడు. సామ. సామ అంటే ఏమిటి? అక్షరాలు పలికేటప్పుడు ఒక ఏంటంటారు, యూనిఫామిటీ. యూనిఫామిటీ అంటే సమత్వం ఉండాలి. అంటే ఎప్పుడూ సమంగా ఆ అక్షరాల్ని ఆ రకంగానే పలకాలి. సంతాన. సంతాన అంటే ఏమన్నారంటే బ్లెండింగ్ ఆఫ్ వర్డ్స్, అంటే కలయిక. పదముల యొక్క కలయిక సరిగ్గా లేకపోతే అక్కడ కూడా అర్థాలు చెడిపోతాయి. అందుకే రామునితో కపివరుండు అన్నాడు. రామునితో కపివరుండు ఇట్లనియే. ఇప్పుడు ఏమైంది? ఆ కా తీసుకొచ్చి ఇంకో చోట పెట్టాడు, రాముడికి తగిలిచ్చాడు. రాముడికి తగిలిస్తే రాముడికి తోక వచ్చేసింది. అప్పుడు కపివరుడికి ఉండే తోక రాముడికి వచ్చేస్తుంది. ఒక కాలో ఏముంది అనుకోకూడదు. అందుకేనా ఊరికే రాలే సామెతలు. అవునా? ఈ పదములు కరెక్ట్గా కలపాలి. ఏ పదమును దేనికి కలపాలి, ఎక్కడ విడదీయాలి. ముఖ్యంగా లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం చదివేటప్పుడు చాలామంది ఇది గుర్తించరు. మాకు వచ్చు, మాకు అక్షరాలు వచ్చు, మేము చదివేస్తాం అనుకొని చదువుతారు. చాలామంది అక్షరాలు రాగానే వచ్చినట్టు కాదండి. ఎక్కడ విడదీయాలి అక్కడ విడదీయకపోతే అర్థాలన్నీ మారిపోతాయి. పైగా వ్యతిరేక అర్థం వస్తుంది. వ్యతిరేక అర్థమే కాదు, దాని వైబ్రేషన్ కూడా మారిపోతుంది. అందుకు చెప్పారు శిక్షణ కావాల్సిందే, నేర్చుకోవాలి. ముందు నేర్చుకోకుండా వచ్చు అంటే ఏం చేయలేరు అలాంటి వాళ్ళు. ఇప్పుడు అది ఎక్కువైపోయింది సమాజంలో. ఏమిటి? మాకు వచ్చు, ఏమొచ్చు? అక్షరాలు వచ్చు, మాకు భాష వచ్చు. ఇవి సంస్కృతం కదా, ఇవన్నీ సంస్కృతంలో ఉన్నాయి. మనకు తెలుగే చదవటం రాదు, సంస్కృతం ఏమొస్తుంది? తెలుగే సరిగ్గా చదవట్లేదు ఇప్పుడు. అందుకని శిక్షణ కావాలి. ఇప్పుడు ఇది శిక్ష అధ్యాయం, దీనికి సంబంధించినటువంటి అధ్యాయం. ఇది మనం ఇప్పుడు ఏమిటి ఇక్కడ? వర్ణములు అంటే చెప్పుకున్నాం. వర్ణములు, స్వరములు, తర్వాత మాత్ర, అది కూడా చెప్పుకున్నాం. బలం. బలం ఉపయోగించాలి. కొన్ని పలికేటప్పుడు తేలిగ్గా, కొన్ని బలం ఉపయోగించి పలకాలి. అవునా కదా? క్ష, ఇక్కు, క్ష, క్ష. ఇక్కు పలకాలి, మళ్ళీ దీని కింద ఇది కూడా పలకాలి, క్ష. అవునా? తర్వాత ఒత్తులు, ముఖ్యంగా బలం ఉపయోగించాలి. కంఠములు, కంఠము, కంఠము, కంఠం, కంఠాభరణం, కంఠాభరణం కాదు, కంఠాభరణం. ఢ, ఢ, ఢంకా, ఢంకా బజాయించాడు.
ఢంగ. అలా ఒత్తులు సరిగ్గా పలకకపోతే ప్రాణం పోయినట్టే లెక్క, ప్రాణం పోయినట్టే. ఇప్పటికీ చాలా మంది మన దేశీయులకే భారతదేశం అనరు, అంటారా? ఏమంటారు? భారతదేశం, భారతదేశం అయిపోయా. ఆ ఒత్తు పెట్టకపోతే కష్టం. కొన్ని చోట్ల పెట్టకూడదు. కృష్ణ రాయబారం అనాలి. బాగా ఒత్తు పెడితే రాయభారం ఏంటి? రాయభారం కాదు, రాయబారం. అవునా? రాయభారం అంటే ఏంటి? అది దానికి అర్థం లేదు. రాయబారం అని. కృష్ణ తులా భారం, అక్కడ భారం ఉంటుంది. తులాభారం అనకూడదు, కృష్ణ తులాభారం. తులాభారము, రాయబారం. ఒక బాకి ఒత్తులో పోయింది. శంకరుడు ఎవరు? శివుడు. శుభాన్ని చేకూర్చేవాడు శంకరుడు. కొంచెం బాగా పలుకుదామని శంకరుడు అన్నారు. శంకరం అంటే ఏమైపోయింది అప్పుడు చెప్పండి? కరం అంటే ఏంటి తెలుసా? గాడిదే. కాబట్టి శంకర అంటే ఏంటి? మంచిని చేసేవాడు కదా, మంచి గాడిదే అర్థం. ఉత్తులో ఏమైనాయి? చాలా 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 తేడా వస్తుంది ఒక ఉత్తులోనే. ఇలా ఎన్నో ఉన్నాయి మనం చెప్పుకుంటూ పోతే. కాబట్టి బలం కొన్నిటి తేలిగ్గా పలకాలి. ఇప్పుడు మనం భగవద్గీత త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వమేవ ప్రత్యక్ష బ్రహ్మాసి, త్వమేవ ప్రత్యక్ష బ్రహ్మాసి. అప్రా కరెక్ట్గా నొక్క. త్వమేవ ప్రత్యక్షం, మామూలుగా త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. అప్రా తేలిగ్గా పలికేస్తాం అని నొక్కాలి. అలాగే కొన్ని చోట్ల క్రమం. ఊరు క్రమ, విక్రమ. అవును, అన విక్రమ, రుక్రమ. అలా తేలిగ్గా పలకూడదు. అందుకు చాలా ట్రైనింగ్ ఉంటే ఏమవుతుందండి? అలా పలికితే అప్పుడు సరి అయినటువంటి పలుకునట్లు దాని యొక్క ప్రభావం కూడా ఉంటుంది మనిషి పైన. నేను వాక్కు యొక్క ప్రభావము మన పైన ఉండదా? పలికేది మన్నోరే కదా, పలికేది మందే కదా. సో కరెక్ట్ వైబ్రేషన్ దానివల్ల పలుకు. ఇప్పుడు నారాయణ అంటే చాలా మంది ఇప్పటికీ కూడా నారాయణ నారాయణ అంటారు. అణా పలకం. నారాయణ ఏంటిన్నా? నారాయణ అణా పలకాలి. పలకరంటే ప్రయత్నం చేయరు, రాక కాదు, ప్రయత్నం చేస్తే వస్తుంది అది. అలా అణాకి నాకి ఇంకా శాషాలో అయితే చెప్పనే అక్కర్లే, అన్నీ ఒక రకంగానే వలుగుతారు. అవునా? లేని చోట షాలు పెడుతుంటారు, ఉన్న చోట పెట్టరు. ఉషా అంటే ఏం పలకాలి? షా. ఉషా అంటే బాగుంటుందా చెప్పండి? ఉషయ అంటే బాగుంటుంది. ఉషా అని పలకాలి, ఉషోదయం అని పలకాలి. అలా ఈ తేడాలు కూడా చాలా మందికి తెలియదు, అన్నీ ఒక రకంగానే పలుకుతారు. అంతే. శంకర అనాలి కానీ శంకర అంటే శంనో మిత్ర శివ. కొంచెం స్టైల్గా శివ అంటుంటారు. స్టైల్. ఇప్పుడు ఇంగ్లీష్ స్టైల్, ఇంగ్లీష్ వాడికంటే పలకటం రాదు మనకేందప్పుడు. శివ అనగా శివ ఏంది? శివ అదొక స్టైల్. ఇప్పుడు కొత్త స్టైల్ వచ్చి ఈ శాల సరస్వతి అంటే ఎంత బాగుంది. ఏమన్నా సరస్వతి అంటే అర్థం లేదుగా. సో ఇప్పుడు ఒక్క అక్షరం మారటంతో అర్థాలు మారిపోవట్లే, టోటల్గా మారిపోతుంది. ఇందాక చెప్పే దాశరథి, దశరథుడు అంటే మహారాజు దశరథుడు. దాశరథి అంటే దశరథ పుత్రుడు శ్రీరాముడు. రెండో ఒకటి కాదు. సీతానే అని పలకాలి, అంతేగాని శీత అనకూడదు.
అనకూడదు. శీతలం, శీతలం అంటే శంకర సాపాలు కాదు. శీతలం అంటే శీతలం అనకూడదు. అందుకు ఈ పదాలు నేర్చుకునేటప్పుడు పలుకునే విధానము సరిగ్గా ఉండాలి. అందుకదా మాత్ర, అది కూడా బలం, అది కూడా చెప్పుకున్నాం. సామ అంటే ఏంటి? యూనిఫామిటీ అన్నాడు. యూనిఫామిటీ అంటే ఒక రకంగా పదాలు మనం ఏం చేస్తాం కలిపేటప్పుడు, అది బ్లెండింగ్. యూనిఫామిటీ అంటే ఈ అక్షరం ఇక్కడ ఇలా పలికితే అది ఇంకో చోటకు వచ్చినప్పుడు అలాగే పలకాలి. కానీ ఆ సందర్భంలో ఇప్పుడు చూడండి, ఉదాహరణకి సంస్కృతంలో మన భగవద్గీత చదివేటప్పుడు వస్తుంది చాలా వరకు. ఇప్పుడు విసర్గ ఉంది. విసర్గ వచ్చినప్పుడు మనకి కొన్ని అక్షరాలు వచ్చినప్పుడు దానికి విసర్గతో విడదీయకుండా చదవాలనుకోండి, అప్పుడేమొస్తుంది? ద్విత్వాక్షరం వస్తుంది. ఊర్ధ్వమూలమధశాఖం అని చూడండి. అధశాఖం అన్నప్పుడు ఏం చేస్తాం? శాఖ షావత్తు పెడతాం పలికేటప్పుడు. అధహ శాఖం అనం కదా, విడదీసినప్పుడు అది వేరు, అధహ శాఖ. కానీ కలిపి చెప్పినప్పుడు శాఖ శావత్తు వచ్చింది. అవునా? అధశాఖం అనుకుంటు అధశాఖం. అలా ఏంటంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. విసర్గకు ముందు వస్తే ఏంటి, తర్వాత వస్తే ఏంటి, ఈ అక్షరం పక్కన ఇది వస్తే ఏంటి అనేది ఒక పద్ధతి ఉంది మరి. సో ఆ పద్ధతి ప్రకారం ఇక్కడ పలకాలి. దాన్ని ఏమన్నారు? సామ అంటే కరెక్ట్గా. ఇప్పుడు నేను ఇట్లా 10 అక్షరాలు ఉన్నాయి, మన ఇష్టం వచ్చినట్లు దాన్ని పలకము. గురుదేవులు ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు. మనం తెలుగులో రాముడి తోక పివరండిట్టని అని చెప్పుకుంటాం. రాముడు బడికి వెళ్ళాడు. రాముడు బడికి వెళ్ళాడు. ఈ రాము డుబడికి వెళ్ళాడు. రాము డుబడికి వెళ్ళాడు అంటే బాగుందా? అంటే ఏం చేయాలి? ఈ అక్షరాన్ని దీంతోనే కలపాలి, కానీ ఇంకో దాంతో కలపకూడదు. కలిపితే ఏమైపోయింది? ఇప్పుడు భాషలో ఏమైపోయిందంటే సరి అయినటువంటి సిస్టమ్ లేకపోవటంతో, సంస్కృతం అయితే ఎవడేం చేయలేదు, చేయకుండా వాళ్ళ కట్టుదిట్టంగా చేశారు. కానీ ఇప్పుడు కంప్యూటర్ లాంగ్వేజ్ వచ్చినప్పటి నుంచి ఏం చేస్తున్నారు? అన్ని షార్ట్ కట్ మెథడ్లు వచ్చాయి కదా. ఏం చేస్తున్నారు ఇప్పుడు? మీరు యు అంటానికి YOU రాయట్లేదు. ఏం రాస్తున్నారు? యు అనే అక్షరం రాస్తున్నారు. రైట్లే. యూట్యూబ్ అంటానికి ఏం పెడుతున్నారు చెప్పండి? వై పెట్టి ట్యూబ్ రాస్తాడు. యూట్యూబ్కి ఎవరు యు అని రాయరు, ఈ అక్షరం కూడా రాయరు, వై పెడుతున్నారు. దానికి అర్థం ఏంటి? యూట్యూబ్ అంటే ఏంటి అసలు నాకు అర్థం కూడా తెలియదు ఇంత మటుకు. అంటే నీ గొట్టమని. నాకు ఇప్పటికీ అర్థం తెలియదు. ఎవరు గొట్ట వాళ్ళదే. తనకు వై పెడతాడు అంటే YOU అన్నట్టే కదా అర్థం. మరి ఇంకేమైనా అర్థాలు ఉన్నాయో నాకు తెలియదు. అలా చూసినప్పుడు ఈ పదాలు ఎలా ఏర్పడ్డాయి? అక్షరాల కలయికతో. సో అక్షరాల్ని దేనికి ఏది కలపాలో జోడిస్తే అది సరిగ్గా వస్తుంది. తల్లిదండ్రులు దాన్ని విడదీస్తారా? తల్లి దండ్రులు అనకూడదు. తల్లి దండ్రి ఏంటి, దండ్రులు రెండు కలిపి చెప్పాలి. అవునా? కొన్ని కలపాల్సిన ఉంటాయి, కొన్ని వేరు చేయాల్సిన ఉంటాయి. ఇప్పుడు విష్ణు సహస్రనామంలో లలిత సహస్రనామం తీసుకోండి, విడదీయాల్సినవి కొన్ని ఉంటాయి. రామో విరామో విరజో మార్గోని యోనయ. రామో విరామో విరజో మార్గో నేయో నయోనయ. ఈ మధ్యలో ఇలా ఎస్ లాగా జెడ్ లాగా ఉంటాయి, అవగ్రహం అని అంటారు.
ఆ అవగ్రహం అంటే ఏంటి? అక్కడ అర్థం అకారం ఉంది, కానీ అక్కడ మనం ఏం చేస్తున్నాం, దాన్ని ఇంకొక దాంతో కలిపినప్పుడు కలిపేస్తున్నాం. మార్గో నేయో నయో నయ, అవునా కదా? అప్పుడు అకారం కలుపుకొని మనం అర్థం చేసుకోవాలి. అక్కడ విడదీసి మనం కలిపేటప్పుడు, చదివేటప్పుడు కలిపి చదువుతాం, అర్థం చేసుకునేటప్పుడు విడదీస్తాం. కొన్ని చోట్ల అనవసరంగా స్ప్లిట్ చేయకూడదు. అనవసరంగా గనక విడదీస్తే పదాలని, అప్పుడు కూడా ఏమవుతాయి, అవన్నీ వేరే అర్థాలు వస్తాయి. అదొకటి. ఇకపోతే సంతానం. సంతానం అంటే ఇదే. సంతానం అంటే మామూలు సంతానం కాదు, పదములని బ్లెండింగ్ ఆఫ్ ద వర్డ్స్. అక్షరాల్ని కలపటం వేరు, పదముల్ని కలపటం కూడా. ఇందాక అక్షరాల గురించి చెప్పుకున్నాం. పదాలని కూడా ఏం చేయాలి, ఒక్కో దాన్ని ఒక్కో దాంతోనే కలపాలి. ఇప్పుడు గురుదేవులు ఏం ఎగ్జాంపుల్ ఇచ్చారంటే, మనకి చిన్నప్పుడు పాఠం చదువుకున్నాం తెలుగులో, నాకు ఇప్పటికీ గుర్తే. ఒక అమ్మాయి, ఒక రాజకుమార్తె పేరు విషయ. అమ్మాయి పేరు విషయ. ఇప్పుడు ఈ అమ్మాయికి ఇంకో రాజకుమారుడు, వాళ్ళిద్దరికి ఏదో ఒక సంబంధం ఏర్పడుతుంది, అంటే ప్రేమ సంబంధం అనుకోండి. ఇది కొంతమంది ఆ రాజకుటుంబాల వాళ్ళు అంగీకరిస్తారు, కొంతమందికి ఇది ఇష్టంలా. సో ఒక దూతని పంపిస్తారు రాజకుమారుడి దగ్గరికి, ఎవరో అంతఃపురంలో వాళ్ళు. ఇతనికి అంటే రాజకుమారుడికి విషయాన్ని ఇవ్వవలెను, అట్లాంటి వాక్యం ఏదో, విషయాన్ని ఇవ్వవలె అంటే విషయ అనే అమ్మాయిని ఇవ్వాలి. ఇవ్వటం అంటే ఏంటి, పెళ్లి చేయాలని అర్థం. విషయనిమ్ము. వాడు ఏం చేశాడంటే మధ్యలో ఆ దూత విషయాక ఏం చేసి విషము రాశాడు. ఏమైపోయింది, అమ్మాయిని ఇవ్వకుండా విషం అయిపోయింది. విషం ఇచ్చేసాడు వాడు చచ్చిపోయాడు. వాడు మేనేజ్ చేశాడు. విషయాన్ని ఏం చేశాడు, కొంచెం దానికి కొమ్ము ఇచ్చాడు అనుకోండి. యాకి పెద్దగా తేడా తెలియదు కదా, యాకి మాకి కేవలం సున్నాల్లోనే తేడా తెలుస్తుంది. అది ఎట్లా మేనేజ్ చేశాడు, విషయ అనే అమ్మాయిని ఇవ్వలేదు, చివరికి విషయాన్ని ఇచ్చి చంపేశాడు. అదేదో కథ ఉంది, అంత కథ. ఒక అక్షరము, ఒక కొమ్మే. కొమ్ములో ఏముంది అంటే, కొమ్ములో చాలా ఉన్నాయి లేదా, అవునా కదా? కొమ్ములో చాలా ఉన్నాయి. ఘటిక, గుటిక అంటే వేరు, అవునా కదా? గంట, ఈ గంట. గుంట అంటే అవునా కాదా? సో అందుకే మనకి పదాన్ని కలిసేటప్పుడు కూడా గంట భోగించండి అంటే అర్థం వేరు, గుంట భోగించండి అంటే పదాల్ని కలపటం, అక్షరాల్ని కలపటంలో కూడా జాగ్రత్త పడాలి. అందుకు మనం సహస్రనామం కానీ దేవుడి సంబంధించిన స్తోత్రాలు చదివామనుకోండి, ఆ స్తోత్రాలు చదివేటప్పుడు కొంచెం ఒకసారి 2 సార్లు నేర్చుకొని చదివితే అది వేరు. అప్పుడు అది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ వస్తుంది. తర్వాత ఆ పదాన్ని కరెక్ట్గా విడదీస్తే భావం కూడా కరెక్ట్గా వస్తుంది, లేకపోతే అర్థం లేదు, అవునా? అందుకు జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇప్పుడు అక్షరాల కలయిక, పదాల కలయిక ఇంకా ఉన్నాయి. ఈ అక్షరాల కలయిక వాటిల్లో కూడా మనకి తెలుగులో ఏమంటారో కానీ పంక్చుయేషన్ మార్క్స్ అని కొన్ని ఉన్నాయి. పంక్చుయేషన్ మార్క్స్ అంటే ఏమంటారు తెలుగులో? అదే తెలుగులో ఏమంటారు పంక్చుయేషన్ అంటే? తెలుగు రాకుండా పోయి. పంక్చుయేషన్ అంటే ఏమంటారు? కాదు, స్పష్టతగా అంటే ఎక్కడ కామ పెట్టాలి, ఎక్కడ దీర్ఘ విరామం. తెలుగు పదాలు మర్చిపోయినాం. కామాన్ని తెలుగులో ఏమంటారు? విరామం కదా. ఫుల్ స్టాప్ అంటే పూర్తిగా అక్కడ ఆపటం, వాక్యాన్ని ఆపటం. కొన్ని మనం ఏం చేస్తామంటే ప్రత్యేకంగా వీళ్ళు ఇలా అన్నారు అంటానికి ఇన్వర్టెడ్ కామర్స్ పెడతాం. అవన్నీ ఇంగ్లీష్లోనే వచ్చి తెలుగులో రావు మనకి.
అవునా? ఇన్వర్టెడ్ కామాస్ అంటాం. కాలన్, సెమీ కాలన్, ఇవన్నీ తెలుగులో మనకు మర్చిపోయాం. ఇవి కూడా కరెక్ట్గా ఉండాలి. కామా పెట్టాల్సిన చోట అంటే కొంచెం విరామం ఇచ్చి చదవాలి. కామా ఉంటే ఫుల్ స్టాప్ అంటే ఏం చేయాలి? పూర్తిగా అక్కడ ఆపాలి. మన పిల్లలు బ్రెడ్ చదువుతారు, ఎట్లా చదువుతారు? ఎక్కడ ఆపాలి అక్కడ ఆపరు. మరి ఏం చేస్తారు? ఆపకూడని చోట ఆపుతారు, ఆపవలసిన చోట ఫుల్ స్టాప్ అంటే ఏంటి? ఆ సెంటెన్స్ అక్కడ క్లోజ్ చేయాలి, ఆపేయాలి. మేము భారతీయులము, భారతీయులంతా మా సోదరులు, మేము భారతీయులము అంటే ఆపాలి అక్కడ. మేము భారతీయులము మా అని ఆపకపోతే ఆ సెంటెన్స్ పూర్తి కాదు. భారతీయులంతా మా సహోదరులు, ఇది కదా తెలుగులో ఉంది బ్రిడ్జ్. సో అక్కడ సెంటెన్స్ ఫుల్ స్టాప్ ఉన్నప్పుడు ఆపాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు? కామా ఉన్న చోట ఆపుతారు, సెంటెన్స్ అక్కడ ఆపేస్తారు. మన ప్లెడ్జ్ చదువుతారు కదా మన పిల్లలు, ప్లెడ్జ్ ఎన్నిసార్లు చెప్పినా అంతే, పెద్దలైనా అంతే, ఒక్కోసారి తెలియకపోతే. అందుకని విరామం, ఈ పంక్చుయేషన్ మార్క్స్ కూడా అవసరమే. సో ఇదంతా. ఇంకోటి గురుదేవులు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, ఇది మరీ ఘోరం. ఒక జడ్జి న్యాయ నిర్ణేత. జడ్జి అంటే ఏంటి? ఆయన జడ్జిమెంట్ పాస్ చేస్తే అవతల వాడి ప్రాణాలన్నా పోతాయి, లేదా వాడికి శిక్ష అన్న పడుతుంది, లేకపోతే వాడికి విడుదలైనా కలుగుతుంది జడ్జిమెంట్లో, అంతే కదా. ఒక కేసు విచారణ అయింది. విచారణ అయినప్పుడు ఆయన జడ్జిమెంట్ పాస్ చేశాడు. అది రిటర్న్గా ఉంటుంది జడ్జిమెంట్, ఊరికి ఓరల్గా కాదు. అప్పుడు ఏం చేశారట ఆయన, ఈయనేమో చెప్పాడు, డిక్టేట్ చేశాడు జడ్జిమెంట్. హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్, హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్. హ్యాంగ్ హిమ్ నాట్ అనే దగ్గర కామా పెట్టాలి. లీవ్ హిమ్ అంటే ఏంటి? వీడిని ఉరి తీయొద్దు, వదిలేయి అని అర్థం. ఈ నాట్ ఇటు పెట్టాడు అనుకోండి, హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్, అప్పుడు ఏమైపోతుంది? వాడిని ఉరి తీయండి, వదలొద్దు, అదే. చూసారా? వాడిని ఉరి తీయొద్దు, వదలాలి అని జడ్జి గారు అర్థం. ఈ టైప్ చేసేవాడు ఏం చేశాడు? ఒక కామా అటు పెట్టాడు. ఎటు పెట్టాడు? ఆ పక్క పదం దగ్గర పెట్టాడు. హ్యాంగ్ హిమ్ ఇక్కడ పెట్టాడు కామా. హ్యాంగ్ హిమ్ అంటే ఉరిది, డోంట్ లీవ్ హిమ్ అట్లా ఏదో అయిపోయింది. డోంట్ లీవ్ హిమ్, వదిలేయద్దు అని అర్థం. ప్రాణాలు పోలా, ఒక్క కామాలో అంత ఉంది. కాబట్టి ఇది కూడా ముఖ్యమే. ఏ పదాన్ని దగ్గర ఆపాలి, ఏ పదం దగ్గర ఏ పదాన్ని దేంతో కలపాలి, ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఉన్నాయి. కాబట్టి ఇది చాలా ముఖ్యం. సరే, ఇది ఒక బాహ్యమైన అర్థం, ఏది పలికే విధానం. ఇంకో అర్థం, విశేషార్థంలో మానవ జీవితంలో మానవుడికి వ్యక్తిత్వానికి పటిష్టత ఎలాగొస్తుంది అనేది. పలకడంలో ఒకటి శిక్షణ, మానవుడికి శిక్షణ కావద్దు, జీవితానికి ఉండాలి. ఏమిటది? వర్ణస్వర. మామూలుగా వర్ణ అంటే ఒక అర్థం, ఇక్కడ ఏం చెప్పారంటే వర్ణ అనేది వృ అనే ధాతువు నుంచి వస్తుంది. ధాతువు అంటే ధాతువే, రూట్ అంటే ఆ మూలం. ఈ ధాతువులకి మళ్ళీ 2-3 అర్థాలు ఉంటాయి. ఒక్కొక్క ధాతువుకి 2-3 అర్థాలు ఉంటాయి. అది సరి అయినటువంటి అర్థం స్వీకరించాలి. ఇందులో వృ అనే ధాతువు నుంచి వస్తుంది వర్ణ. వృ అంటే కవర్ చేయటం, కప్పివేయటం అని కూడా ఒక అర్థం, ఆవరణ. ఇంకో అర్థం నిగ్రహం. నిగ్రహం అంటే తెలుసుగా, కంట్రోల్. వర్ణస్వర అంటే కంట్రోల్. నిగ్రహం వల్ల ఏమొస్తుంది మనిషికి? స్వరం అంటే మామూలు స్వరాలు వేరు. ఇక్కడ స్వర అనే దానికి ఏం చెప్పారు? ప్రకాశం. సో ఇప్పుడే దేనివల్ల ఏమొస్తుంది?
నిగ్రహం వల్ల ఏమొస్తుంది? ప్రకాశం వస్తుంది. నిగ్రహం వల్ల అవును మరి. ఏ నిగ్రహం? ఇంద్రియాలు నిగ్రహించాడు అనుకోండి, మనస్సును నియంత్రించాడు, ఇంద్రియాన్ని నియంత్రించాడు. దానివల్ల ఏమవుతుంది? ప్రకాశం పెరుగుతుంది. ఇంద్రియాల్ని ఇష్టం వచ్చినట్టు వదిలేశాడు అనుకోండి, శక్తి ఏమైపోతుంది? వృధా అయిపోయి ఆ ఇంద్రియాల్లో ఉండే తేజస్సు కాస్త ఏమైపోతుంది? తగ్గిపోతుంది. అందుకే విచ్చలవిడిగా నిగ్రహం లేకుండా వ్యవహరించేవాడికి బ్రిలియన్సీ ఉండదు. చూడండి కావాలంటే, ఉంటుందా? తేజస్సు ఉండదు బుద్ధిలో. ఎప్పుడు ఇంద్రియాలని ఇష్టం వచ్చినట్టు వదిలేస్తే వాటి శక్తి వృధా అయిపోవడం వల్ల ఇంద్రియాల తేజస్సు పోతుంది, బుద్ధిలో తేజస్సు కూడా పోతుంది. ఎందుకు పోతుంది? ఇప్పుడు జనరేషన్కి అదే పాపం, పెద్ద శాపం. చుట్టూ ఉండేవి అలాగే ఉన్నాయి. అసలు ఎవరు నిగ్రహం గురించి మాట్లాడటం కదా. ఏం నిగ్రహం? ఏంటి నిగ్రహం? వై షుడ్ వి కంట్రోల్ అవర్ సెల్స్? ఫ్రీగా ఉండాలి. ఫ్రీగా ఉండాలంటే ఎప్పుడైనా ఉండొచ్చు, ఏదైనా తినొచ్చు, ఎక్కడికైనా పోవచ్చు, ఎట్లాగైనా ఉండొచ్చు. రూల్స్ ఏంటి? రూల్స్ అబ్బా, పశుపక్షాలకు రూల్స్ లేవు, మనకెందుకు? అట్లా నువ్వు కూడా పశువులాగా పక్షులాగా అయిపోతావు, మనిషి కావు కొన్నాళ్ళకి, అంతే కదా. మరి ఇప్పుడు చూడండి, నన్ను అడిగితే అవే బెటర్. ఏవై పశువులే, పక్షులు కరెక్ట్గా తింటాయండి. అవి తినవా? పొద్దున్నే కాఫీలు తాగవు, అవి తాగవు కదా. పొద్దున్న బయటికి వెళ్ళి ఆహారాన్ని వెతుక్కొని తింటాయి. మళ్ళీ సాయంత్రం కల్లా ఏమవుతుంది? మళ్ళీ తిరిగి గూటికి చేరుకుంటారు, తర్వాత తినవు. మన వాళ్ళు ఏం చేస్తారు? డిన్నరు సప్పరు రెండు ఉంటాయి. మళ్ళీ డిన్నర్ వేరంట, సప్పర్ వేరంట, మళ్ళీ ఈవినింగ్ వేరట, మళ్ళీ మధ్యలో ఏమైనా కనిపిస్తే మళ్ళీ వేసుకోవడం. అవునా కాదా? అవి బెటర్ మనకంటే, అవే బెటర్. వాటి కంట్రోల్ ఉంది, ప్రకృతినే వాటిని కంట్రోల్ చేస్తుంది, అందుకని బాగుంటాయి. మరి మనిషికో ఎన్ని హాస్పిటల్స్, ఎంతమంది స్పెషలిస్టులు, ఎన్ని మందులు, ఎన్ని వచ్చాయి ఇప్పుడు. డెవలప్మెంటా ఇంకోటే? ఏమైంది? జీవనం అంతా మారిపోయింది, అలవాట్లు మారిపోయినాయి, జబ్బులు ఎక్కువైపోయినాయి, కాబట్టి ఇవన్నీ వచ్చినాయి. అవునా కాదా? ఏం డెవలప్మెంట్ అని అనుకుంటున్నాడు మనిషి. అందుకని వర్ణస్వర నియంత్రణ. ఇంద్రియాలు నియమిస్తే ఇంద్రియాల్లో బలం తేజస్సు. ఇప్పుడు కళ్ళు ఉన్నాయి చూడడానికే, కరెక్టే. ఏం చూడాలి? ఎంతవరకు చూడాలి? ఒక నియంత్రణ లేకపోతే నా కళ్ళు నేను ఇష్టం వచ్చినట్టు చూస్తా అంటే కుదరదు, వేస్ట్ అయిపోతుంది ఎనర్జీ. ఏం చూడాలి? ఎంతవరకు? లిమిట్. ఇప్పుడు చూడండి, చెప్పుకున్నా అందరూ బాధపడుతున్నారు. 2 ఏళ్ల పిల్లాడు ఏం చేస్తాడు? ఇటు పెట్టుకొని చూసిండు, ఇంతే. స్క్రీన్ మీద పడిపోతాడు వాడు, చూస్తూనే ఉంటారు, ఎవరేం పట్టించుకోరు. ఏమవుతుంది? కళ్ళు కొన్నాళ్ళకి కళ్ళు పాడైపోతాయి, మైండ్ కూడా పాడైపోతుంది. ఆ టీవీ స్క్రీన్ పోయి ఇంకా చిన్న స్క్రీన్కి వచ్చేస్తుంది, ఇంకా దగ్గరకు చూస్తున్నాడు. ఒక టీవీ అని అంత దూరంలో ఉంటే ఘోరం అయిపోలా. కాబట్టి రాను రాను ఇంద్రియాలకి తేజస్సు పోయింది. తర్వాత ఇహ చిన్న కేజీ క్లాస్ పిల్లలకి కుర్చీలండి, కుర్చీలు, బల్లలు. ఒకప్పుడు మనం కింద కూర్చోాలా చిన్నప్పుడు, 1, 2 సాధ్యమైనంత వరకు కింద కూర్చునేవాడు, హాస్పిటల్ వేసుకొని కింద కూర్చునేవాడు. ఇప్పుడు బల్లలు కూడా కాదు, ఇట్లా ఒక బల్ల పైన 4, 5 కూర్చుంటారు. ఇప్పుడు అది కూడా కాదు, ఎవరికి వాళ్ళకి కుర్చీలు, ఎవరికి వాళ్ళకి బల్లలు. వాడు కింద కూర్చోడు, వంగడు, ఏమి లేడు, కర్రలాగా తయారవుతాడు. నడుము వంగదండి ఇప్పుడు, నడుము వంగడు పిల్లలకి. ఇక ఇంటికి వెళ్తే సోఫాల ఇట్టా పడిపోవడమే, అది మెత్తగా ఉంటే లోపలి దిగిపోతాయి, అంతే. అంటే ఏంటి? శారీరకమైనటువంటి వ్యాయామం కానీ లేకపోతే కదలికలు కానీ కూడా తగ్గిపోయినాయి మూమెంట్స్. తద్వారా ఏమవుతున్నాడు? మనిషి బిగుసుకుపోట్ల.
అందుకని ఇంద్రియాలు కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, వీటికి కూడా ఉండాలి చెప్పాడు. దానివల్ల ఏమవుతుంది? ప్రకాశం. దేనికి దానికి. మాత్రాబలం. మాత్ర అంటే ఏంటి? మామూలుగా ఒక లిమిట్ అని. మాత్ర అంటే ఇక్కడ ఈ వ్యక్తిగతమైన దీంట్లో చూసినప్పుడు, జీవితంలో సమన్వయం చేసుకున్నప్పుడు అభిమానం అంటారు. అభిమానం లేకపోతే సెల్ఫ్ స్టాండర్డ్ ఉండద్దా? స్టాండర్డ్ ఎవరికి ఉండాలి? స్టాండర్డ్స్ ఎవరికి? మనిషిగా, పశువులకి? ఎవరికి? ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్. వాట్ అబౌట్ మోరల్ స్టాండర్డ్స్? ఎడ్యుకేషన్ స్టాండర్డ్ ఉండాలండి. ఆ స్కూల్ బల స్టాండర్డ్ ఉంది అంటారు. మోరల్ స్టాండర్డ్ పట్టించుకోరు. అది ముఖ్యం మానవుడికి. నీకు అంత చదువు వచ్చినా ఈ మోరల్ స్టాండర్డ్ కనుక లేకపోతే, అవునా, అది శాస్త్రం చెప్పింది. తనకు తాను దానికి ఏం చేయాలి? వంగి ఉండాలి. అంటే నియంత్రించి తనకు తానుగా పెట్టుకోవాలి స్టాండర్డ్స్. నేను ఇంతకంటే దీన్ని దిగజారకుండా నేను ఉండాలి. నేను ఈ విధంగా అనవసరమైన అబద్ధాలు చెప్పకూడదు, ఒక నియమం అలాగే. ఇది స్టాండర్డ్. చీటికి మాటికి అవసరం ఉన్నా లేకపోయినా అక్కడ నీళ్లు తాగినట్టే చెప్తారు అబద్ధాలు కొంతమంది. తేలిగ్గా అనవసరంగా చెప్పేస్తారు. అన్నిటికీ అబద్ధాలు. నమ్మటం అనేది, నమ్మకం అనేది ఉండదు అట్లా ఉంటే. అవునా? అట్లా మనకి కొన్ని నియమాలు ఉన్నాయి. అనవసరంగా ఇతరుల వస్తువులు నేను తీసుకోను. అవునా? ఇప్పుడేంటి? ఎంత వీలైతే ఇంకోటి దగ్గర నుంచి లాక్కుందామనే ప్రయత్నాలు. డబ్బు కానీ, వస్తువులు కానీ, ఇంకోటి కానీ. అవునా కాదా? కాబట్టి ఈ విషయాల్లో నియంత్రణ కలిసి లేకపోతే ఏమవుతుంది? మనిషికి దిగజారిపోతాడు. ఇప్పుడు చూడండి, చిన్న డబ్బుకే మనిషి పిచ్చి పనులు చేస్తాడు. పాపాలు చేయట్లా? డబ్బు కోసం ఎన్ని పాపాలు చేస్తున్నాడు మనిషి. అవునా కాదా? ఎవరిని? తన వాళ్ళని ధన పిశాచం పట్టుకొని దిగజారిపోతున్నాడు. కానీ ఇది అభిమానం. ఏం అభిమానం? సెల్ఫ్ స్టాండర్డ్. ఏంటి? స్వాభిమానం అంట. ఏముండాలి మనిషికి? స్వాభిమానం ఉండాలి, కానీ దురభిమానం ఉండకూడదు. స్వాభిమానం అంటే ఏంటి? స్టాండర్డ్. నేను ఇలా జీవిస్తాను, ఒక నియమం పెట్టుకోవడం. మా తండ్రి గారు ఇలాగ ఉండేవారు, మేము ఇలా జీవిస్తాం. ఇప్పుడు రాముడు అదే కదా, సత్యవాక్ పరిపాలన ఇక్ష్వాకు వంశీయులకు ఉంది. ఇప్పుడు రాముడు ఏం చేశాడు? అదే మార్గంలో పోయాడు. దానికోసం ఎంత కష్టపడ్డాడు ఆయన. ఏమండి, ఒక్క మాట కోసం ఏంటండి ఆయన అంత కష్టపడాదే అంటారు. ఇప్పుడైతే తండ్రి మాట ఇస్తే ఈయనకేంటంట, ఈయన ఇవ్వలేదు కదా. ఈయన కూడా తండ్రి మాట కట్టుబడ్డాడు, ప్రమాణం చేసి. ఇది ఏమైంది అంటే అన్నాను. ఏమైందంటే ఇప్పుడు దానికోసం అప్పుడు అన్నాను, ఇప్పుడు కాదంట. ఏమైంది? ఈజీగా నాలుక తిరిగిపోతుంటుంది ఏదంటే అది. అవునా కాదు? కాబట్టి ఇలా సత్యము, ధర్మము, ఇంకా అనేకమైన నియమాలు ఉన్నాయి కదా మనిషి జీవితంలో, యమ నియమాలు, ఇట్లాంటివన్నీ. కాబట్టి ఇవి పెట్టుకోకపోతే మనిషికి ఏమవుతుంది? వ్యక్తిత్వానికి ఒక స్టాండర్డ్ ఉండదు. అంటే ఎట్లాగైనా చేస్తాడు, ఏదైనా చేస్తాడు, ఏవైనా మాట్లాడతాడు, ఎంత నీచానికైనా దిగజారిపోతాడు. దేనికి? చిన్న అల్ప ప్రయోజనాలకి. అవునా? కాబట్టి మాత్ర అంటే ఏంటి? ఒక స్టాండర్డ్. తనకు తానుగా పెట్టుకోవాలి, తాను విధించుకోవాలి, ఇంకోటి విధించేది కాదు. క్యారెక్టర్ విషయంలో ఇప్పుడు దానికి విలువే లేదు. క్యారెక్టర్ అంటే ఏంటి? ఇప్పుడు విలువ లేదు. అంటే సమాజంలో, వ్యక్తుల్లో ఏమైంది? ఇప్పుడు విలువని ఇవ్వట్లేదు. విలువని ఇవ్వకపోతే ఏమైపోతుంది? చివరికి మనిషికి విలువ పోతుంది. మనిషికి విలువ పోయి అనవసరమైన వాటికి విలువ పెరుగుతుంది. ఇప్పుడు డబ్బుకే విలువ మనిషికి లేదు. ఒకప్పుడు మనిషి మంచితనానికి, వాడి సౌశీల్యానికి, అవునా కాదా,
దానికి విలువనిచ్చేవాడు, గౌరవంగా ఇచ్చి. ఇప్పుడు ఎవడు గొప్ప ధనవంతుడైతే వాడికి విలువ, అవునా? ఎవడు గొప్ప పదవిలో ఉంటే వారికి విలువ. పదవిని బట్టి కాదు విలువ, మనిషిని బట్టి విలువ, అవునా? ఎంత పెద్ద పదవిలో ఉన్న ఒకప్పుడు ఒక చిన్న పొరపాటు తవ్వాలి జరిగిందంటే ఆత్మాభిమానంతో వదులుకునేవాడు, పదవిని కూడా రిజైన్ చేసేవాడు. ఎందుకని? ఆత్మాభిమానం. పదవి కాదు ముఖ్యం, అక్కడ డబ్బు కాదు ముఖ్యం, ఆ విలువలతో జీవి. మానం ప్రాణం ఏది గొప్పది? ప్రాణం గొప్పదా, మానం గొప్పదా? ఇదే ఇక్కడ చెప్పింది, మాత్ర మానం ఉండాలి, అంతే కదా. కాబట్టి ప్రాణం కోసం మానం వదులుకోకూడదు. అందుకు జీవితానికి, సమాజానికి, జీవితానికి ఒక స్టాండర్డ్ ఉండాలంటే ఇవి ఉండాలి. అందుకే మాత్ర. దీనివల్ల ఏమొస్తుంది? ఈ సెల్ఫ్ స్వాభిమానం వల్ల బలం. ఏం బలం? ఆత్మబలం, నైతిక బలం అంటారే ఆ బలం. ఇది కండబలం కాదు, మరేమిటి? గుండె బలం, బుద్ధి బలం కాదు, నైతిక బలం. దేనివల్ల వస్తుంది? మాత్ర. స్టాండర్డ్ తనకు తానుగా పెట్టుకోవాలి, సెల్ఫ్ స్టాండర్డ్ పెట్టుకున్నప్పుడు బలం వస్తుంది. తర్వాత సామ సంతాన. సామ సంతాన అది లాంగ్వేజ్లో వేరు, అంటే భాషాపరమైనదిలో వేరు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా ఏమంటారు? మానవుడి యొక్క సంబంధాలు. మానవ సంబంధాలు దేనిపైన ఆధారపడాలి? బ్యాలెన్స్ అంటారు చూడండి. సంతానం అంటే ఇక్కడ ఏంటి? ఒక రకమైన బ్యాలెన్స్, సమతుల్యత. ఇవి విధించుకోకపోతే సమతుల్యత పోతుంది. ఏం సమతుల్యత? బుద్ధికి సమతుల్యత పోతుంది. సమతుల్యత అంటే ఏంటి? బ్యాలెన్స్. ఇప్పుడు చూడండి, మనిషికి నిగ్రహం, ఇంద్రియాల నిగ్రహం లేదు, మనస్సు నిగ్రహం లేదు, తర్వాత స్వాభిమానం లేదు. కాబట్టి ఏమవుతుంది? ఏదంటే అది మాట్లాడతాడు, ఎక్కడికంటే అక్కడ పోతాడు, ఏ పనైనా చేస్తాడు. అప్పుడు ఏమైపోయింది? సమతుల్యత ఉంటుందా జీవితానికి? మానసిక సమతుల్యత ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇప్పుడు చూడండి, ఎక్కువ మందికి సమాజంలో ఏం పోతుంది? ఇప్పుడు డిఫెక్ట్ ఏంటి? మానసికమైన రుగ్మతలు పెరగట్లే. ఎందుకు పెరుగుతున్నాయి? దేనికి విలువ ఇవ్వాలో, ఎంత విలువ ఇవ్వాలో, ఎవరితో ఎంతవరకు ఉండాలో ఇవన్నీ పోయినాయి. కాబట్టి మానసిక సమతుల్యతలు కూడా పోతుంది, బ్యాలెన్స్ ఉండదు, ఇంబ్యాలెన్స్. అందుకని ఇది ఉండాలి మనిషికి, ఏది? సమతుల్యత అనేది వస్తుంది. దానివల్ల చూడండి, ఎప్పుడైతే సమతుల్యత ఉంటుందో అప్పుడు మానవ సంబంధాలు కూడా ఏమవుతున్నాయి? స్థిరంగా ఉంటాయి. సమతుల్యత లేకపోతే మనసు ఇష్టం వచ్చినట్టు పరిగెడుతుంది, దానికి బ్యాలెన్స్ ఉండదు. అప్పుడు ఏమవుతుంది? మానవుల యొక్క సంబంధాలకు కూడా నిశ్చయం ఉండదు. ఉంటుందా? ఇప్పుడు అదే వచ్చిందిగా కొత్త రూలు. అది రూల్ అయిందంట కదా, నాకు తెలియదు. సహజీవనం ఇప్పుడు రూల్ అంట, తీసుకొచ్చారు. ఉందా? చట్టం ఉందా? చట్టపరంగా అది ఇప్పుడు తప్పు కాదు సహజీవనం. ఏంటండి సహజీవనం? జరుగుతున్నాయి సిటీస్లో, అంత కామన్ అయిపోయింది. ఎవరైనా ఎన్నాళ్ళైనా కలిసి ఉండొచ్చు, ఎప్పుడైనా విడిపోవచ్చు, ఆడా మగ. ఏముందండి ఈ సహజీవనమా? దీని అర్థం ఇప్పుడు ఈ సమతుల్యత లేకపోతేనే కదా నువ్వు మార్చుకో, బట్టలు మార్చుకున్నట్టు మార్చుకోవచ్చు సంబంధాలు. ఇక స్థిరత్వం ఏంటి చెప్పండి? సో ఎవరికి ఎవరు చెందిన వాళ్ళు కాదు, ఎవరికి వాళ్ళు ఏమవుతున్నారు? అప్పుడు ఒంటరి వాడే. ఇప్పుడు మిగతా దేశాల్లో అదే జరుగుతోంది, మన దేశంలో కూడా అదే. చట్టబద్ధం ఎలా అయింది అని ఆశ్చర్యపోతున్నాం. అది చట్టబద్ధం వాడు ఘోరం. అలాంటి చట్టాలు ఎందుకు తీసుకొస్తారో అర్థం కాదు. సమాజాన్ని బట్టి నువ్వు చట్టం మారుతుందా? మారకూడదు కదా. చట్టం ప్రకారం సమాజం ఉండాలి కదా, చట్టాలనే మార్చేసుకుంటే
అంత ఘోరం కదా. మరి మరి సంస్కృతి నిలబడిందంటే ఈ మాటికి చట్టాలు మార్చేది లేదు, నో అమెండ్మెంట్స్. కాబట్టి సమాజం ఒక పద్ధతిలో ఉంది, అవునా కాదా? మరి ఇప్పుడు మనసుకి సమతుల్యత లేదు, దానివల్ల మానవ సంబంధాలు కూడా ఏమవుతున్నాయి, విషమం అయిపోయినాయి. ధర్మానికి విలువే లేకుండా పోయి, తండ్రికి పుత్రుడి ఎడల, పుత్రుడికి తండ్రి ఎడల, భార్యకి భర్త ఎడల, ఇలా ఒకళ్ళకొకళ్ళకి ధర్మం అనేది మధ్యలో నిలిపి ఆ సంబంధాన్ని స్థిరం చేసింది, అంతేనా కాదా? ఇప్పుడు అది లేకపోవడంతో మొత్తం ఏమైపోయింది, ఎవరికీ దేనిపైన నమ్మకం ఉండదు, విశ్వాసం ఉండదు, అందరికీ అన్నిటి అనిశ్చితమే. పూర్వం ఆఖరికి ఒక ఉద్యోగంలో చేరితే పూర్వం లైఫ్ లాంగ్ అదే ఉద్యోగంలో ఉండేవాడు, ఉన్న చోట ఉండే హాయిగా. కష్ట నష్టాలు ఉంటాయి ఎప్పుడైనా. ఇప్పుడు ఒక 500 ఎక్కువ పెంచుతా అంటే జంప్ అయిపోతాడు, ఒక 2000 పెంచుతా అంటే ఏమైపోతున్నాడు, ఎక్కడికి పోతాం. ఇలా పోతూనే ఉంటాడు, మారుతూనే ఉంటాడు, అవునా? ఎక్కడికక్కడ బిచాడ. ఇంకా మన దేశంలో ఇంకా రాలేదు, విదేశాల్లో అయితే సామాన్లు కూడా ఎక్కడికక్కడ ప్యాక్ చేయడం లేదు, వదిలేసిపోతుంటాడు. మళ్ళీ ఇంకో చోటపడి ఇంకోటి, అట్లా ఇల్లు మార్చి, ఉద్యోగాలు మార్చి, మనుషులు కూడా మార్చేసారు, అలవాటు అయిపోయింది. మనుషులు కూడా మార్చేస్తున్నారు, మార్చుకోవట్లే. ఇప్పుడు నిశ్చలత ఎక్కడుంది? లేదు, దేనికి లేదు. కాబట్టి ఎవరికి వాళ్ళు ఏమవుతున్నారు, బాధ్యత లేకుండా అయిపోతుంది. బాధ్యతలు ఉండవు అప్పుడు. ఇప్పుడు ఇక్కడ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు సంబంధాల్లో ఏమవుతుంది, విషమత్వం వచ్చింది. ఇంకా బాధ్యత అనేది విలువ లేదు. బాధ్యత ఏంటి? బాధ్యత కొంతమంది టీవీలో ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తారు. మేము ఆడపిల్లలు కొంతమంది డైలాగులు, మేము భారతీయ సంస్కృతి అని గుడ్డెలు కొట్టుకుంటా, మేము కల్చర్ నిలబడడానికి పుట్టలేదండి, మాకు స్వతంత్రంగా జీవించాలి. మేము భారతీయ సంస్కృతి అయ్యా కట్టుబొట్టు సరిగ్గా ఉండాలి ఆడపిల్లల కంటే, మేము దానికోసం జీవిస్తారా? మేము అట్ట కట్టుకోవాలి, మీరెవరు చెప్పడానికి? మా ఇష్టం. సంస్కృతి సంప్రదాయం దానికోసం పుట్టలేదు మేము. అట్లా అయిపోయింది ఆలోచనలు, అవునా? కాబట్టి కట్టుబొట్టు విధానం దగ్గర నుంచి టోటల్గా మారిపోయింది. ఎప్పుడు చూసినా ఎవరు ఏం చేస్తున్నా దాన్ని పెట్టుకొని వేగులాటమే కానీ మనకు ఒక సంస్కృతి, ఓ పద్ధతి, ఒక విధానం ఉంది అనేది లేదు. ఇప్పుడు ఏది కొత్త ఫ్యాషన్ వస్తే దాని వెనక పరిగెత్తటమే, అవునా కదా? ఇది కాబట్టి ఇప్పుడు ఏంటంటారు, ఈ డ్రెస్సులు తయారు చేయడానికి ఏదో పెద్ద కంపెనీస్ వచ్చేసినాయి, రాలే? ఫ్యాషన్ డిజైన్. ఆ ఫ్యాషన్ డిజైన్ అంటే ఎంత అసహ్యంగా ఉంటుందో అంత అసహ్యం, ఎంత అసహ్యంగా ఉంటే అంత ఫ్యాషన్. కొత్తదనం కోసం నానా పాటలు పడుతున్నాడు. కొత్తగా కనిపించాలి, వేరొక రకంగా కనిపించడానికి అన్ని పిచ్చి పనులే, పిచ్చి వ్యవహారాలు. ఏమని చెప్పాలి ఇప్పుడు? ఈ సమాజం వెర్రి 1000 విధాలు అన్నట్టు అయిపోయింది. పూర్వం తల దూకోవాలంటే కరెక్ట్గా మగవాళ్ళు ఇటు దూకోవాలి, ఆడవాళ్ళు ఇటు దూకోవాలి. ఇప్పుడు ఎక్కడికైనా గొరుక్కునేది, ఎంత అంటే అంత గొరుక్కుని, అవునా? చూడడానికి వికారంగా ఉన్న అది ఫ్యాషన్. అన్నీ మొత్తం మారిపోయింది. బట్టలకి చిల్లులు పెట్టుకోవడం, డ్రెస్ వేసుకున్నప్పుడు చిల్లులు పెట్టుకోవడం. చిల్లులు ఏంటి? రంధ్రాలు. ఒకప్పుడు చినిగిన బట్టలు కట్టుకోవడం చాలా తక్కువ స్థాయి. ఇప్పుడు ఫ్యాషన్. కొత్త డ్రెస్ అంటాడు, ఆ చిరుగులు ఉంటాయి వాటిల్లో. కాబట్టి నీవు వేసుకునే డ్రెస్సులోనే నీకు నిలకడ, ఒక సమత్వం, ఒక పద్ధతి లేనప్పుడు, ధర్మం లేనప్పుడు మనుషుల మధ్యలో కూడా అదే ఏర్పడింది. టోటల్గా దిగజారిపోయింది. ఇంకొన్నాళ్ళు పోతే జంతువుల్లాగానే తయారవుతారేమో అనిపిస్తుంది దాదాపు. ఎందుకంటే ఆలోచనలు కూడా అట్లే అయిపోయాయి. ఆలోచనలు పశుతుల్యమైన ఆలోచనలు. ఇప్పుడు చూడండి, పూర్వం మా చిన్నప్పుడు కొనుక్కొని తినడం అనేది తప్పు.
మంచి తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లలకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. కొనుక్కొని తింటాం అంటే వాడు యూజ్లెస్ ఫెల్లో అని అర్థం ఒకప్పుడు. ఇప్పుడు ఇప్పుడు స్టేటస్, పాకెట్ మనీ లేకపోతే ఎట్లా అండి పిల్లలకి? ఏమి ఇంట్లో పెట్టి తయారు చేసి సరిపోదా? ఆహా, అక్కడ ఎంత కొనుక్కొని తింటే అంత స్టేటస్ అంటాం. ఎంత పెద్ద హోటల్కి వెళ్ళి తింటే అంత స్టేటస్. అవసరమా లేదా అని కాదు, అక్కడ అవసరం ఉన్నా లేకపోయినా. మేము ఇంటర్నేషనల్ హోటల్కి వెళ్ళేవాడిని. ఏం తిన్నాడు? ఐస్ క్రీమ్. ఎంత ఖర్చు? 1000 రూపాయలు. అవసరమా? ఇలా విలాసాలకి జలసాలకి పనికిరాని వాటికి ఎంతైనా పెడతాడు మనిషి. ఒక మంచి పని చేయరానంటే చేయడు. అప్పుడు సమాజం ఎవరికి ఎవరు బాధ్యులు? ఎవరికి ఎవరు బాధ్యులు. అంటే నా విలాసమే నాకు ముఖ్యం, తోటి వాళ్ళు ముఖ్యం కాదు. నా కుటుంబస్తులు కూడా పట్టించుకోరు. ఏమైపోయింది? మనిషిలా బతుకుతున్నాడా ఇప్పుడు? అది కాబట్టి వర్ణస్వర నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం వల్ల ఏమవుతుంది? లోపల ఏమవుతుంది? ప్రకాశం పెరుగుతుంది, తేజస్సు పెరుగుతుంది. మాత్రా బలం, స్వాభిమానం వల్ల నైతిక బలం పెరుగుతుంది. దీనివల్ల మానసికమైన సమతుల్యత, మానవ సంబంధాలలో ఒక సమత్వం అంటే బ్యాలెన్స్ అనేది ఉంటుంది. అవునా కాదా? సో వ్యక్తి సమాజం రెండు కూడా ఏమవుతాయి అప్పుడు? పటిష్టంగా ఉంటాయి. అప్పుడు తల్లిదండ్రుల ఎడల పిల్లలకి బాధ్యత ఉండేది. పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులు చూసుకోవాలి. ఇప్పుడు ఫ్రీ బర్డ్, ఎవడివాడు ఎగిరిపోతుంటాడు. ఎక్కడికంటే అక్కడికి ఎగిరిపోతాడు. మా ఫ్యూచరు, మా ఇది చూసుకోవద్దా? సంపాదన చూసుకున్న తర్వాత ఇంకా అదే చూసుకుంటాడు. ఇది చూడు, వీళ్ళని చూసుకోరు. వీళ్ళు ఎవరు చూసుకోవాలి? విదేశీయుల్లో అయితే ఏమిటది? ఓల్డేజ్ హోమ్ వచ్చేసి. ఇప్పుడు భారతదేశంలో కూడా అయిపోయింది. ఒకప్పుడు అలా కాదు, వృద్ధాశ్రమాలు అనేవి లేవండి భారతదేశంలో. వానప్రస్థాశ్రమం ఉంది, వృద్ధాశ్రమాలు లేవు అప్పట్లో. ఇప్పుడు వృద్ధాశ్రమాలు అవసరం వచ్చాయి సమాజంలో. వానప్రస్థం అంటే ఏంటి? పెళ్ళైపోయిన తర్వాత మనవాళ్ళు వచ్చిన తర్వాత హాయిగా దేవుడి వైపు దృష్టి నిలపాలి, దైవ చింతనలో గడపాలని చక్కగా వేరుగా సాధన కోసం ఉండేవాళ్ళు. అది ఆనాడి ఏంటంటారు స్ట్రాంగ్ సొసైటీ. అలా గ్రాడ్యువల్గా వాళ్ళు సంసారం నుంచి బయటకు వచ్చి చక్కగా దైవ చింతనలో గడిపేవాళ్ళు. అవి ఉండే. ఇది వేరు. ఇది చాలా దయనీయమైన పరిస్థితి ఇప్పుడు కదా. ఆనాటి సమాజంలో పరిపక్వత కలిగిన వాడు దేవుడి వైపు వెళ్ళిపోయేవాడు, దైవ చింతన. సో ఇప్పుడు ఏమైపోయింది? ఇంద్రియాల నిగ్రహం లేకపోవటం వల్ల, మనస్సు సమతుల్యత కోల్పోవటం వల్ల వ్యక్తిత్వంలో నైతిక బలము లేదు. కాబట్టి మానవ సంబంధాలు చెడిపోతున్నాయి. ఈ ధర్మానికి విలువ లేదు, ఎవ్వరికి ఎవరు లేదు. అవునా? అట్లా ఉంటే ఎవరో కొంతమంది పుణ్యాత్ములకి అంత ఉండొచ్చు, కానీ మిగతా సమాజం అంతే.